అందరికీ నా నమస్కారాలండి. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషాని. ఈరోజు సంగారెడ్డి డిస్టిక్లో జహీరాబాద్లో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ఈరోజు మీటింగ్ పెట్టారండి. ఈరోజు మీటింగ్ జరిగింది. మన జహీరాబాద్ ఎంపీ సార్ ఉన్నారు, మన జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, ఈరోజు చైర్మన్ గారు ఉన్నారు, డిప్యూటీ చైర్మన్ గారు ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క మన జహీరాబాద్ టౌన్ కౌన్సిలర్స్ అందరు ఉన్నారండి. మొత్తం టోటల్ 35 కౌన్సిలర్స్, 35 నంబర్స్ కౌన్సిలర్ అండి. ఈ మీటింగ్లో ఒక ముగ్గురేమో రాలేదు, ఒక ముగ్గురు నలుగురు కౌన్సిలర్స్ మీటింగ్లో హాజరు కాలేదు. ఓకే, ఇది ఎందుకు మీటింగ్ పెట్టారంటే ప్రతి వార్డులో కౌన్సిలర్లకు ఏం చెప్పారంటే ఇప్పుడు ఏ ఎక్కడ ఏ గల్లీలలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, రోడ్ల ప్రాబ్లమ్స్, మన ఇక్కడ ప్రతి గల్లీలలో చెత్త ఉంటుంది, గలీజాది ఉంటుంది, దీన్ని సాఫ్ సుఫ్రా చేయాలి, మంచిగా డెవలప్ చేయాలి అని ప్రతి ఒకటి మీటింగ్ పెట్టారు. మన ఎంపీ గారు ఏం మాట్లాడుతున్నారో వినండి మంచిగా. ఎంపీ సార్ మాట్లాడిండు, మన చైర్మన్ మాట్లాడిర్రు, డిప్యూటీ చైర్మన్ మాట్లాడిర్రు, మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడిర్రు. ఇవన్నీ కరెక్టే, మాట్లాడిందన్నీ వాస్తవమే. ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎలక్షన్లో ప్రతి ఇంటింటికి తిరుగుతారు కౌన్సిలర్స్. నాకు ఓటేయాలని బతినాడి కాలు మొక్కి ఓట్లు వేసుకున్నారు. మరి ప్రతి గల్లీలలో చెత్త ఉంది, ఫస్ట్ అక్కడ సాఫ్ సఫాయి చేయాలి, రోజు జాడులు కొట్టాలి అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు. అక్కడ దోమలు పుట్టకుండా దోమల మందులు కొట్టాలి. జహీరాబాద్ టౌన్లో చాలా మంది నీళ్ళు కొనుక్కొని తాగుతున్నారు, నీళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ మోరీలు నిండిపోయినాయి, మోరీలు సరిగ్గా లేవు. అసలు జహీరాబాద్ టౌన్లో సీసీ రోడ్లు లేవు, మొత్తం మట్టి రోడ్లు ఉన్నాయి. అవునండి, నానా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇసుడు దానికి ఏ కౌన్సిలర్ కరెక్ట్ మాట్లాడతలేరు. ఎందుకంటే ఇప్పుడు ఆఫీసులలో కూర్చుండి ఏసీలో కూర్చుండి మాట్లాడుతున్నారు, మంచిగా ఒక ఫ్యాన్ కింద ఏసీలో కూర్చుండి మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే ఒక డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్గా నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్క కౌన్సిలర్కి నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎలక్షన్లో నాకు ఓటు కావాలని ఇంటింటికి తిరిగిరు కదా, ఇప్పుడు కూడా ఇంటింటికి తిరగండి కౌన్సిలర్లకు చెప్తున్నాను నేను. ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క ఇంటి ఓనర్లకు అడగండి, మీ ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ గల్లీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్ ఉందా, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇంటింటికి తిరిగి వాళ్ళతోటి ఒక పేపర్ తీసుకొని రాసుకోవాలి. ఫలానా ఇంటి దగ్గర ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని కౌన్సిలర్ ఆలోచించాలి. ఒక మీడియా మిత్రుడు పోతే కౌన్సిలర్స్లు అక్కడ ప్రజలతోటి మాట్లాడనిస్తలేరు. ప్రజలతోటి మాట్లాడద్దు, ప్రజలు చెప్పింది వార్తలు పెట్టద్దు అని నన్నే బెదిరించారు. ఒక్కొక్క కౌన్సిలర్ 20 సార్లు ఫోన్లు చేశారు నాకు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. కొంత కౌన్సిలర్ నాకు ఫోన్ చేసి కూడా బెదిరించారు. నా దగ్గర కాల్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉన్నది. ఇది నేను జిల్లా కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే ఎంతమంది కౌన్సిలర్స్ నాకు ఫోన్ చేసి భయపెట్టించారో, ఎన్నిసార్లు ఫోన్ చేశారు, 20 సార్లు ఫోన్ చేస్తున్నారు ఒక్కొక్క కౌన్సిలర్స్. ప్రజలు చెప్పింది వార్తలు పెట్టద్దు, మేము కౌన్సిలర్, మేము చెప్పిందే వార్తలు కవర్ చేయాలి, లేకపోతే బాగా ఉండదు చాంద్ పాషా అని బెదిరించారు. ఈ మహమ్మద్ చాంద్ పాషా ఎవ్వనికి భయపడడు. కౌన్సిలర్ గారు, నేను కౌన్సిలర్ సార్కి చెప్తున్నాను, నేను ఎమ్మెల్యే సార్కు కూడా చెప్తున్నాను, ఎంపీ సార్కు కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికార వాళ్ళకు కూడా చెప్తున్నాను, నేను ఎవరికి భయపడను. నా నంబర్ కూడా నోటెడ్ చేసుకొని నా నంబర్ ఇస్తున్నాను. ప్రజలకు ఎవరైనా ఇబ్బంది పెట్టిరని తెలిస్తే నేను ప్రజలతోటి అడుగుతాను. ప్రజలు వాస్తవానికి చెప్పిందే మేము వార్తలు కవర్ చేస్తాము, ఆధారాలు బట్టి. ఆధారాలు లేనిది మేము వార్తలు కవర్ చేయము. ఎందుకంటే ప్రజలు చెప్పిందే కరెక్ట్. కౌన్సిలర్స్లు అబద్ధాలు చెప్తున్నారు, ఎమ్మెల్యేలు కూడా అబద్ధాలు చెప్తారు, గవర్నమెంట్ అధికార వాళ్ళు కూడా అబద్ధాలు చెప్తారు. లేదు, మేము ఏరియాకి వస్తాను, నేనే స్వయంగా నేను ఏరియాకి వస్తాను. ఎవరి కౌన్సిలర్ ఏ వార్డ్ నెంబర్ ఉందో అదే వార్డ్ నెంబర్కి వస్తాను.
ప్రజలతోటి కనుక్కుంటాను. ప్రజల బాధలేంది, ప్రజల సమస్యలేంది నేను కనుక్కొని వార్తలు పెడతాను. నేను నా సెల్ నెంబర్ ఇస్తున్నాను, నోటెడ్ చేసుకోండి. 8862474666. నా ఇది వాట్సాప్ నెంబర్ అండి. నేను ప్రతి ఒక్క కౌన్సిలర్కి నేను ఏమంటున్నానంటే, నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా అని మా ఛానల్ మైక్ పెడతాను. ఏ కౌన్సిలర్కు దమ్ముంటే మా ఛానల్ మైక్ ముంగట మాట్లాడండి. ఏ కౌన్సిలర్ పని చేస్తున్నాడు, ఏ కౌన్సిలర్ పని చేస్తలేడు, అది నేను అధికార వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను, ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్తాను. గెలిచినాక ప్రజల మీద రౌడీజం చేసుడు మంచిది కాదు. ఒక జర్నలిస్ట్ మిత్రుడు వస్తే వాళ్ళకు మర్యాద ఇవ్వాలి. జర్నలిస్టుల మిత్రులకు రారాబీరా మాట్లాడతారా కౌన్సిలర్స్? ఇది పద్ధతి కాదు. మా మీడియా మిత్రులు దయతోటే ఈరోజు మంచి పేరు సంపాదించుకున్నారు. కౌన్సిలర్స్లు, అధికార వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇద్దరిద్దరు గన్మెన్లకు పెట్టుకుంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక మీటింగ్లు పెడతారు. మరి మీడియా సపోర్ట్ ఎందుకు తీసుకుంటున్నారు? మీడియాతోటే కదా పేరు సంపాదించుకుంటారు అధికార వాళ్ళు, కౌన్సిలర్స్లు. ఇది పద్ధతి కాదు. మీడియా వాళ్ళకు మర్యాద ఇవ్వాలి. అసలు మీడియా లేకపోతేనే ఏ నాయకుడు పనికిరాడు. మీడియాతోటే కదా మంచి పేరు సంపాదించుకుంటున్నారు. మీడియాతోటే కదా మీరు మంచిగా గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు. మీడియా లేకపోతే అసలు మీ పేర్లు కూడా రావు. మీడియా దయాభిక్షతోటి ఈరోజు మంచి పేరు తెచ్చుకున్నారు నాయకులు. నేను ప్రతి ఒక్క వార్డు కౌన్సిలర్లకు చెప్తున్నాను, బెదిరించుడు మానుకోవాలి. ప్రజల మీద రౌడీజం చేసుడు మానుకోవాలి. మీరేమైనా విలేజ్లలో, మీరు ఏమైనా గల్లీలలో పనిచేస్తూ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. కౌన్సిలర్ కరెక్ట్ చెప్తున్నా లేకుంటే ప్రజలు కరెక్ట్ చెప్తున్నారా? నేను ప్రజలతోటి కనుక్కొని నేను వార్తలు పెడతాను. పేడు వార్తలు పెట్టమంటే నేను పేడు వార్తలు పెట్టాను. ఎందుకంటే కౌన్సిలర్స్ అబద్ధాలు చెప్తున్నారు, అధికార వాళ్ళు కూడా అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధాలు చెప్తే మేము పేడు వాట పెట్టడం కాదు. మా ఛానల్ ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజలకు అండగా ఉంటుంది, ప్రజలకు సపోర్ట్ చేసే ఛానల్. అందుకే తెలంగాణ ప్రజలకు నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లో, గ్రూపులలో, ట్విట్టర్లో కూడా పెట్టండి. ఎందుకంటే మహమ్మద్ చాంద్ పాషా ఒక ప్రజా సేవకుడు, ప్రజలకు సేవలు చేస్తాడు. ఒక కౌన్సిలర్ భయపడిస్తే భయపడాడు, ఒక ఎమ్మెల్యే భయపడితే భయపడాడు, ఒక ఎంపీ భయపడిస్తే భయపడాడు. ఈ చాంద్ పాషా ఒక దేవునికి భయపడతాడు. మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ చేస్తాను. భయపడిస్తున్నారు ఎందుకు? చాంద్ పాషా ఏమన్నా జీతగాన్నా? నేనేమన్నా జీతగాన్నా? నేను ఒక కౌన్సిలర్ జీతగాన్ని కాదు, ఒక ఎమ్మెల్యే జీతగాన్ని కాదు, ఒక ఎంపీ జీతగాన్ని కాదు, నేను ఒక కలెక్టర్ గారి జీతగాన్ని కాదు, మున్సిపల్ కమిషనర్ గారి జీతగాన్ని కాదు. నేను ఒక దేవునికి జీతగాన్ని. ఉన్న వాస్తవాలు కరెక్ట్ వాస్తవాలే నేను ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికార వాళ్ళకి తెలియజేస్తాను, ప్రజలకు తెలియజేస్తాను. ప్రజల మీద రౌడీజం చేసుడు మానుకోవాలని నేను కౌన్సిలర్లకు హెచ్చరిస్తున్నాను. నా దృష్టిలో ఇప్పుడు జహీరాబాద్ టౌన్లో వార్డ్ నెంబర్ 6 కౌన్సిలర్, యువర్ నెంబర్ 1 కౌన్సిలర్. అవునండి, ఆ కౌన్సిలర్ మంచి పనులు చేస్తున్నాడు, ముందు నుంచే చేస్తున్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు. కౌన్సిలర్ వార్డ్ నెంబర్ 6. ఇంకొకటి వార్డ్ నెంబర్ 8 వార్డ్ నెంబర్ కౌన్సిలర్ కూడా మంచి వ్యక్తి. జహీరాబాద్ టౌన్లో అభివందనం ఇస్తున్నాను. ఇటువంటి కౌన్సిలర్లకు ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. వార్డ్ నెంబర్ 21 కౌన్సిలర్, అతడు కూడా మంచి పనులు చేస్తున్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇటువంటి కౌన్సిలర్ ఉండాలండి. మీడియా వాళ్ళకు మర్యాద ఇస్తాడు, ప్రజలకు కూడా మర్యాద ఇస్తున్నారు. ఇటువంటి కౌన్సిలర్లకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎవరికి ఏ బాధ వచ్చినా కానీ ఈ చాంద్ పాషాకు యాద్ చేసుకోండి. నేను మీ ఏరియాకి వస్తాను, మీతోటి మాట్లాడతాను. నేను మీ దిక్కే ఉన్నాను. నేను ప్రజలకు సేవ చేస్తుని ఒక మహమ్మద్ చాంద్ పాషా.